హాయ్ గైస్, ఇగో నేను నిర్మల్కి వచ్చిన మా అక్కల ఇంటికి. ఇట్లా మా అక్క చెప్పింది గిడ ఒక నర్సరీ ఉంటుంది రా కూరగాయలని. అది ఏడుందో చూద్దాం అని పోతాను, నేను తుక్కుంటా చూద్దాం ఏందో మరి ఆ నర్సరీ కథ ఏందో. ఇగో ఇదే ఆ బెజవాడ కనకదుర్గ వెజిటేబుల్ నర్సరీ. దీని కథ ఏంటంటే ఇది నిర్మల్ నుంచి మనకు బాసరవే రూట్లో కనిపిస్తుంది. ఇగో చూసిరా ఇక్కడ ఈషా C630 సత్యభామన టమాటాలు సత్యభామలు కూడా ఉంటాయా? సరే లోపల పోదాం, కథ ఏందో తెలుస్తుంది కదా. ఇట్లా స్టార్టింగ్లో గుడ్డ ట్రైలు ఎక్కువనే ఇంద్రో. అయ్యో ఇది నేను ఎప్పుడు చూడలే ఇలాంటివి. ఇక్కడ మట్టి పోసి నల్ల మట్టి, ఇది బలమైన మట్టి, ఇది మెత్త ఉంది. ముట్టి కూడా వేసిన నేను. ఆయన ఇట్లా వెళ్ళి కొంచెం ముందుకు తీగో ఈడ పట్టి ఉన్నాయి కొడుకుల ట్రైలు. అవి కాదు బాగా ఉన్నాయి ట్రైలు, కానీ కొంచెం ముందుగా చూద్దాం. మన ఇదేంది పంపు షెడ్, అసలు ఏంది ఇది? నేను వెజిటేబుల్ నర్సరీ అనేది జీవితంలో ఫస్ట్ టైం ఉంటుంది, ఎందుకంటే మన నాన్ వెజ్ లవర్స్ కదా. చూద్దాం కథ ఏందో. ఏందయ్యో పైపులు పెట్టి ఆడ నుంచి ఇడికేసారు. అండ్ ఈ నర్సరీ అనేది నేను వెజిటేబుల్ నర్సరీకి ఇప్పుడు వస్తాను. అబ్బా మంచి పెద్ద వేసాడు. బయట ఎంత ఎండ కొట్టి మాత్రం చల్లగా ఉంది, దూరంగా ఉంది. చూద్దాం, నేను కూడా ఇలాంటివి చూడాలని మస్తు అనుకుంటా. అసలు ఏంది కథ చూసిద్దాం ఒకసారి, చూస్తే మనకు వెళ్తుంది. అయినా బాగా వేసినావు భయ్యా. అసలు ఇది ఏంటంటే వెజిటేబుల్ నర్సరీ అట. ఇక్కడ ప్రతి వెజిటేబుల్ మొక్క దొరుకుతుందట. ఇవి చూసిరా చిన్న చిన్నవి కొడుకులు ట్రాయాలనుకున్నాం చూడు, వాళ్ళు ఉన్నాయన్నీ వెజిటేబుల్ మొక్కలు. వెజిటేబుల్ అంటే కూరగాయలు భయ. మళ్ళీ మీరు చికెన్ మటన్ అనుకున్నారు, కొందరు ఉంటారు నా అలాంటి వాళ్ళు. వాళ్ళ కోసం చెప్తాను. అయ్యో ఈ చిన్న చిన్న మొక్కలలో పెట్టారు, మట్టి పోసి పెట్టిర్రు. అయ్యో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా గదే కథ. నేను అక్క వాళ్ళ ఇంటికి మొన్న మ్యారేజ్ డే కోసం వస్తే ఈ కథ చూసిన. ఇది ఎట్లున్నదంటే నిర్మల్ నుంచి మన బాసరవే రూట్లో ఉన్నది, ఆ ఊర్లో చూసినది. చూసారా మొత్తం వంపులు వేసారు. ఇవన్నీ గల్ల కట్టారు, మొత్తం భూమి రెక్కలను శబ్దం చేసి పడేసారు. ఇక్కడ చూసినట్టయితే ఇగో గియ్యి కూరగాయలు. మళ్ళీ ఇక్కడ ఏం కూరగాయలు దొరుకుతాయంటే అన్ని కూరగాయలు దొరుకుతాయని చెప్పిండు. మళ్ళీ 365 దొరుకుతాయి కూరగాయలు. డోకాయ కదా, ఎప్పుడైనా ఏమైనా అనుకోవచ్చు. ఈ వేవుడు నేను ఫోటో దిగొచ్చు, మాస్తున్నది. మళ్ళీ ఈడ అయిపోయినాయింది, అమ్మి పడేసినట్టు బాగానే గిరాకున్నట్టున్నది కథ. ఇగో ఇది ఈడ కొట్టే మందు. ఈ మందు కొడితే ఏకదం పురుగు తత్తా అన్నట్టు. ఈ మందు వాడతారు, అదేందో మనకు చెప్పమంటే చెప్పలేదు దూరం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇగో ఇవి నర్సరీ లోపల చెట్ల మొక్కలు. ఇవేం చెట్లు మనకు తెలుస్తలేదు, కానీ ఒకసారి ట్రై చేద్దాం. ఇవి టమాటా మొక్కలు. అయ్యో చూసినావు అప్ప ఎంత క్లియర్గా కనబడుతుందో. చెట్లు మంచిగా ఉన్నాయి, నాకన్నా చెట్లు పెద్దగా కనిపిస్తాను ఇంట్లో చూస్తే. ఈడ మాత్రం నిజంగా చెప్తాను, బయట ఎంత ఎండ కొట్టిన ఈడ మాత్రం చల్లగా ఉంది. ఆ చుట్టూ గ్రీన్ కలర్ పరదా కట్టిన మనోడు, పైన మొత్తం గ్రీన్ కలర్ కట్టి పడేసింది కాబట్టి ఎండ లోపలికి వస్తలేదు, ఏం బాధ లేకుండా పోయింది. ఇట్లా ఇక సీదా చక్కగా చూస్తే బాగా నమ్మినట్టున్నాడు కదా, బాగానే కాలైనాయి. ఇది కూడా అయ్యో అయినా ఈ మొక్కలు భలే ఉన్నాయి భయ్యా. ఈ వెజిటేబుల్ నర్సరీ నిజంగా కూరగాయలు తినడం మంచిది తెలుసా. అందరు చికెన్లు మటన్ అంటారు, కానీ వాటికన్నా వెజిటేబుల్స్ ఎక్కువ బలం ఉంటుందట. చిన్నప్పటి మా అబ్బాయి చెప్తున్నాను, ఎప్పుడైనా ఆదివారం వచ్చిందా మొక్క తిన్నామా, కథ వేరే ఉన్నదా. ఈ చెట్లు ఎంత కష్టపడి నాటినో మరి సారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే పెట్టిండు అయ్యా. మస్తు ఓర్పు ఉండాలి వీటికి. చూడు మంచిగా వేసారు కదా, సూపర్ వేసిండు. ఇది మాత్రం పెద్ద తోట లెక్కనే కనబడుతుంది. ఈ వ్యూలో చూడు పెద్ద తోట లెక్కనే కనబడుతుంది. మన ఎక్కడ తోట కదా, చిన్న గింత గీత గీసినట్టు వేసిండు. ఈ మళ్ళంటారు గల్లంటారు కొన్ని చోట్లల్లా. ఇక మన తెలంగాణలో అయితే మనకు తెలిసిన కథ కదా, కనబడుతుంది. ఒకటి వీకి చూద్దాం, మంచిగా ఉన్నట్టున్నది. ఒకసారి పెళ్ళగా ట్రై చేద్దాం. అయ్యా వెళ్ళింది, ఇది వెళ్ళింది. ఎందుకులే మనకు అనవసరంగా అలా పెట్టేద్దాం. అసలు ఇవి ఇంట్లో ఏం దొరికితే మనం చూద్దాం ఒకసారి. అప్పటి నుంచి పనికిరాని ముచ్చడంతా పెడుతున్నాం కదా. ఏంది ఇది? వీటి పచ్చగా ఉన్నాయి, ఇక్కడ చూద్దాం కథ ఏందన్నది. ఇవి మిరపకాయలు. ఈ మిరపకాయ మొక్కలు, ఈ మొక్కలు బాగా ఉన్నాయి పైకి. ఈ 2 ఇంచుల కన్నా ఎక్కువలేవు, కానీ చూడడానికి మాత్రం మస్తు కనబడుతున్నాయి. ఈ వందలు వేసారు కదా ఈ మొక్కలు. చూడు ఇది వీకిన చూడు, మస్తు నీట్గా వెళ్ళింది కదా. పట్టుకొని పోదాం, 2 వీక్తో బాగుండే కూడా పట్టుకొని పోదాం. ఇవన్నీ అవి ఉన్నాయి. ఇది లాస్ట్ ఒక పరద విషయం పచ్చ ఉంది. మళ్ళీ ఎండ లోపలికి రాకుండా కట్టిండు. ఇదంతా అదే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కూరగాయలు ఉన్నాయట. ఇదేంది, ఇది వంకాయ. ఇది నార్మల్ వంకాయ అట. అంటే మామూలు వంకాయ అంటే ఇప్పుడు కొన్ని ముళ్ళ వంకాయలు ఉంటాయి, అవి కాక ఇవి
సీదా వంకాయ. నాకు మాత్రం వంకాయ పడదు భయ్యో, వంకాయకి చాలా దూరంగా ఉంటా. మస్తు నీట్గా పెట్టిండు. ఒక్కొక్కటి పెట్టడం అంటే చాలా కష్టం తెలుసా, అసలు ఎట్లా పెట్టిండేమో సార్ నాకు అర్థమే అవుతలే. ఇగో ఈ వాటర్ ఉందా, ఫస్ట్ చెట్లు ఉండాలంటే నీళ్ళు ఉండాలి, అందుకే వాటర్ ఇష్టం. ఇగో ఇది ముళ్ళ వంకాయ. ముళ్ళ వంకాయ జబర్దస్త్ టేస్ట్ ఉంటుందట, అందరు చెప్పుకుంటే తిన్నా. నేను మాత్రం ఎప్పుడు తినలే భయ్యో, నిజం చెప్పాలి. ఇట్లా ఎందుకు పెట్టిర్రు అంటే తొందరగా గుర్తుపట్టాలి. ఇప్పుడు 4 గంటలు ఉంటారు, ఏ మొక్క ఏదో పేరు గుర్తు తప్ప గుర్తుపట్టరు మా వాళ్ళు, అందుకే సో వంకాయ పెట్టిండు, ముళ్ళ వంకాయ అట. ఇంత బాగా అనిపిస్తుంది కదా, ఇది ఏడ పెట్టిర్రు చూడు, ఇన్ని మొక్కలు పెట్టిండు. అమ్ముడైతే అంటవా, అమ్ముతారులే, అమ్మకుండా ఏం చేస్తారు. చూసినావా ఎంత మంచిగా కనబడుతుందో, చూడు ఎన్ని పెట్టిండో. ఎంత ఓపిక ఉంటే గిన్నె పెట్టుంటా. నాకు 10 మొక్కలు 10 ప్లాట్లలో పెడితేనే బీపీలు ఎత్తుంది అయ్యో. ఆ పైన పంపు సిస్టమ్ లెక్క వేసిన వాటికి హోల్స్ కొడతారు. సో వాటి వల్ల వాటర్ అనేది వాటి మీద పంపింగ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు అటు ఇటు. అది ఆన్ చేయలేదు. ఇవి కూడా వంకాయలే, కాకపోతే ఇవి పొడుగు వంకాయలట. అన్ని వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి ఇక్కడ, ప్రతి కూరగాయ ఉన్నది, కత్తి ఉన్నది. ఇవి అమ్మి పడేసిండు మనోడు, ఫాస్ట్గా ఉన్నాడు కొంచెం. బాగా పెద్ద ప్లేస్ ఉంది, రోడ్ పక్కన ఇంత పెద్ద ప్లేస్ అంటే ఎంత అయిందేమో ఖర్చు. ఉన్నోడు ఉన్నట్టున్నాడు. చూడరు ఈ చెట్లు అప్పుడే పెద్ద అయినాయి. ఇది మొత్తం ఖాళీ, మొత్తం అమ్మి గిట్లా పడేసిండు. ఈయనది వేరే ఉన్నది, ఈయన స్టోరే వేరే ఉన్నది. బరాబర్ అమ్మి పడేస్తా అంటాను, దక్కేదో లేదంటాను. ఎట్లా నడుతుంటే ఇది బిజినెస్ పెట్టుకోవడానికి వాళ్ళు నంబర్ కూడా ఇచ్చారు. అయ్యో పెట్టుకోవచ్చు, మీరు ఒకవేళ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. చూసారా, అన్నీ ప్రతి ఒక్క కూరగాయ దొరుకుతుంది ఇక్కడ, ఆకుకూర లేదు ఆకుకూరలే. ఇది పీకిన మొక్క మంచిగా, ఇది మిరపకాయ మొక్క మంచిగా నీట్గా వచ్చిందని చేతిలో పట్టుకున్నా, నచ్చింది. మరి ఏం చేద్దాం భయ్యా. ఇటు వచ్చేది ఇది లాస్ట్. ఇదే ఆ మందు. ఈ మందు మోతాలో కొట్టాలి, అది ఎట్లా మనకు తెలియదు చక్కగా. అది అన్ని డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు చెప్తారు. మనకు తెలిసిన విషయం అయితే ఇది 365 రోజులు దొరుకుతుంది, ఇది ఎప్పుడైనా పండుతుంది ప్రశాంతంగా. పురుగు గిరుగు పట్టడం అంటే మన సంబంధం లేదు, ఓనర్కి అయితే సంబంధం లేదు, సీదా అయిపోయిండు. కానీ మంచిగా పండుతుంది, అన్ని హైబ్రిడ్ దొరుకుతాయట. కాయ ప్రతి ఒక్కటే హైబ్రిడ్దే. మళ్ళీ ఇక్కడ సత్యబాబు టమాటా అని దొరుకుతాయండి భయ్యో, అది చాలా ఫేమస్. ఇవి చూడు ఎంత నీట్గా వెళ్ళిండు. ఇంకా అమ్మ ఇల్లు కూడా ఇట్లా పెట్టుకొని నేను ఇంత పెద్దది మెయింటైన్ చేయాలంటే చాలా ఓపిక కావాలి. మనకు ఓపిక గిట్లనే ఉండదు. ఈ కథ ఏందో నాకు అర్థం కాదు, కానీ నాకు మస్తు ఓపిక ఉంది భయ్యో. ఇది చూసిరా నీట్గా వచ్చింది. ఇగో ఇది క్యాబేజీ భయ్యా, క్యాబేజీ కూడా ఉన్నాయి. కథ చూసినావా, ప్రతిది ఉంది. ఇవన్నీ ఏమంటారు హైబ్రిడ్ మొక్కలు అని చెప్పినా కదా. ఇగో ఈ క్యాబేజీ మొక్కలట, క్యాబేజీ కాదు ప్రతి ఒక్కటి ఉంది. తోటకూర, బెండకూర, వంకాయ, ఆల్చంతకాయ అన్నీ ఉన్నాయి. ఇలా ఇన్ని కూరగాయలు ఎడదొరకొచ్చినాయి సార్. ఇగో ఈ టమాటా చూడు, ఈ టమాటా ఏది ఉంటే ఇది సత్యభామ టమాటా అనట. ఇది చాలా హైబ్రిడ్, మస్తు టేస్ట్ ఉంటాయట, మస్తు పెద్ద ఉంటాయట, చాలా ఫేమస్. ఇక ఆంధ్రాలో అయితే మొత్తం కథ చికెన్ ఉంటాయట, సూప్ మస్తు ఉంటుంది మా వాళ్ళు చెప్పారు. అంటే గుర్తుపడడానికి ఇట్లా టమాటా సింబల్ కూడా పెట్టిండు, చూసిరా మీరు ఆన్లైన్లో. అంతే సీదా పెట్టి పడేసిండు, ఎక్కువ లొల్లి పడాల్సిన పని లేదు. తెలుగునాడు ఆ సింబల్ చూసినావా, ఈ టమాటాలు ఇచ్చేసే భయ్యా, ఇది మేము చూసుకుంటాం. మళ్ళీ అడిగి మొక్కదా ఇదని కన్ఫ్యూజన్ లేకుండా సీదా ఇచ్చి పడేయచ్చు. ఇదే గల్లు, చాలా బాగున్నాయి కదా గల్లు, నేను అందుకే చూస్తాను. ఇది చూసారు భయ్యా, ఇది మొత్తం నీట్గా ఉంది. ఇప్పుడు ఇందులో ప్లక్కింగ్ ఏంటంటే అందులో పెడతారని కథ. అందులో పెట్టి ఒక్కొక్క మొక్కలు అందులో పెట్టి ఆ మట్టితో నీట్గా పేరుతారు. పేరితే ఇట్లా అవుతుంది, తొందరగా పెరుగుతాయి. ఇది ఒక 1 వీక్లో మొలకొచ్చేస్తాయి అంటారు. ఇగో ఈ మిరపకాయ దేనికి అది సపరేట్గా కనబట్టట్టు పెట్టిండు. అవి పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా అవుతుంది. బాగా మంది కొనుక్కోతారు భయ్యా. నేను ఒక 50 రూపాయలు కొనుక్కొచ్చిన, మరి ఏమవుతుంది ఏమో కథ అయితే తెలియదు, కానీ 50 రూపాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళకి వెళ్ళి. ఇగో ఇది నేను వాళ్ళకి వెళ్ళి పీక్కున్న మొక్క, దీంతో 50 రూపాయలు కొనుక్కున్నా. అండ్ ఇగో ఈ మొక్క ఉందా, ఇగో ఇది రూపాయి అండి. ఇది వెజిటేబుల్ నర్సరీలో, ఇది వెజిటేబుల్ షెట్. ఇగో ఇది రూపాయి. ఇక్కడ అన్ని రూపాయిగా దొరుకుతాయి. ఇవన్నీ హైబ్రిడ్ అండి. ₹1 పెడితే ఒక మొక్క వస్తుంది, ₹10 పెడితే 10 మొక్కలు వస్తాయి. అంటే ఎక్కువ గిట్లా తీసుకుంటే మనకి ఎక్కువ మొక్కలు కూడా వస్తాయి. మనం ₹100 తీసుకుంటే 110, 105 ఇస్తాడు. మంచిలో ఉన్నట్టు ఉన్నారు. అక్కడ డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తే ఆయనకు ఫోన్ చేసి అడగండి మీకు ఏమైనా కావాలంటే. మంచి మొక్కలు హైబ్రిడ్ అంటే తెలుసు కదా, మనకి చిన్న చెట్టు ఉన్న పెద్ద కాయలు వస్తాయి, మనకు మస్తు లాభం ఉంటుంది. ఇగో ఇదే ఆ నర్సరీ కథ. మంచిగా ఉన్నాయి, మస్తు జబర్దస్త్ చేసిండు మనోడు. అండ్ రూపాయి మొక్క అంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టపడి ఉంటాడు. రూపాయి మొక్క అంత ఈజీ అనిపిస్తుంది, కానీ రూపాయి పెట్టినామనుకో మనకు మొక్కే తయారవుతుంది. ఇంటికి ఇన్ని నీళ్ళు పోతాయి పొద్దున పే చేయకుండా అన్నయ్యో.
చెట్లు కాయలు వస్తాయి, మన కూరగాయలు వస్తాయి, తినవచ్చు. ఆ చికెన్లో మటన్ కోకోనట్తో చేసిన మట్టి, కోకోనట్ మట్టి మిక్స్ చేసడం వల్ల ఈ చెట్లు అనేది ఎంత లేదన్నా 3 రోజుల వరకు నువ్వు పీకినా కానీ నీళ్ళు పోయకపోయినా కానీ ఫ్రెష్గా ఉంటాయి. మాది మంచిర్యాల కదా, నిర్మల్ నుంచి వచ్చే వరకు 2 రోజులు పట్టింది. ఇప్పుడైతే మాకు ఫ్రెష్ ఉన్నాయి, ఇంట్లో పెట్టేసినా కూడా. ఇంకో ఈ మట్టి, అది కోకోనట్ కలిపిన మట్టి మంచిగా గట్టిగా ఉంది. ఈ మట్టితో పెట్టడం వల్ల అది తక్కువ తీసుకుంటుంది, వాటర్ తక్కువ తీసుకొని ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది. అంటే అది తొందరగా చచ్చిపోతుంది. ఇవే ఈ కొబ్బరికాయలు అనుకున్నాం కదా, కొడుకులేదు అనుకున్నాం కదా, కొడుకులే రైలు కాదు ఇవి. గిట్లా షెట్లకు పెట్టేటి, ఆ షెట్లలో పెట్టామా ఎవరికైనా అవసరం వచ్చిందా అమ్మి పడేసిన. అది కూడా ఎంత పెద్ద లుక్ అదిరిపోయింది భయ్యా, నిజంగా చెప్తున్నా. గా ఫిలింలలో అక్కడ ఇక్కడ కూర్చుంటారు అట్లా అనిపించింది నాకు. ఇంకా చూడర్రీ ఎంత నీట్గా ఉంది తెలుసా. మానవుడు మళ్ళీ మస్తు తోపేసిండు, మస్తు సెట్టింగ్ భయ్యా. ఇది ఏకదమ్ సెట్టింగ్ తెలుసా. ఈ ల్యాండ్కి 60,000 సంవత్సరానికి. అంటే మనవాడికి వస్తున్నట్టు లాభం మస్తు ఉంటుంది. అంటే ఇందులో ప్రాఫిట్ కూడా. మీరు అందరూ కూరగాయలు తినరు, ఆరోగ్యం జాగ్రత్త తీసుకోర్రి, మర్చిపోకుర్రి. ₹1 అందరూ కొనుక్కోవాలని నేను కూడా ఆశిస్తున్నాను. యాది మరొకర్రి. జై కిసాన్ జై జవాన్. మళ్ళీ అండ్ భయ్యో థ్యాంక్ యూ ఫర్ ఈ వీడియో చూసినందుకు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కూరగాయలు తినరు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోరు. కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఆ మటన్లు చికెన్లు ఎప్పుడు తింటుంటాం కానీ ఈ మొక్కలు పెంచురు భయ్య. మొక్కలు పెంచడం మంచిది. ఏ ఆర్గానిక్ మెటీరియల్ లేకుండా మన ఇంట్లో మనం చేసుకొని చక్కగా చేసుకోవచ్చు. గింతంత ప్లేస్ ఉన్నా 10 మొక్కలు పెట్టుకున్నామంటే కిలో వెళ్తే ఏవైనా అవి కోసుకున్నామా తిన్నామంటే ఆ ఫీల్ వేరు. మన ఇంట్లో వాడిని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. అండ్ లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, షేర్ చేయుర్రి. నేను టూర్లు పోతూనే ఉంటా, వీడియోలు చేస్తూనే ఉంటా. మీకు నోటిఫికేషన్లు వస్తే బెల్ ఐకాన్ గుర్తు మాత్రం మర్చిపోకుర్రి. మళ్ళీ వస్తుంటా లేట్ నైట్ కాఫీలో. అండ్ మళ్ళీసారి చెప్తాను, నన్ను ఏమనుకోకుర్రి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఇంకేమైనా కావాలంటే. సైనింగ్ ఆఫ్, పవన్ కుమార్. బాయ్ గాయస్.